మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్పల్లి గ్రామం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహాశివరాత్రి పురస్కరించుకుని వైభవంగా ఏడుపాయల జాతర ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దంపతులు, కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన పండితులు, పాలకవర్గ సభ్యులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ ఏడుపాయలను అభివృద్ధి చేస్తామని అన్నారు. కనీవిని ఎరగని రీతిలో ఏడుపాయల జాతర ఏర్పాటు చేస్తామని అన్నారు. 3 రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర విజయవంతం చేయాలని అన్నారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదే విధంగా నా మెదక్ కుటుంబ సభ్యులకి ఏడుపాయల జాతర శుభాకాంక్షలు, అదే విధంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదే విధంగా మరి ఈ 3 రోజులు కూడా జాతర బ్రహ్మాండంగా జరగాల, అన్ని విధాలుగా మరి ఎవరికి కూడా ఏం ఇబ్బంది కలగకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు కూడా మరి నేను అవైలబుల్గా ఉంటా, అన్ని ఏర్పాట్లు కూడా మరి నేను ప్రత్యేకంగా ఉండి అన్నీ కూడా చూసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకొకసారి నా మెదక్ కుటుంబ సభ్యులకు, నా మెదక్ ప్రజలకు శివరాత్రి అదేవిధంగా ఏడుపాయల జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మెదక్ డిఎస్పీగా కొత్తగా వచ్చాను నేను. డాక్టర్ బాలస్వామి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏడుపాయల జాతరకు సంబంధించిన ఈ బందోబస్తును అతి పటిష్టంగా నిర్వహిస్తున్నాం. 630 మంది పూర్తి భద్రతా సిబ్బందితో మేము ఇది నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగానే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ యూనిట్లను కూడా డిగ్రీ కాలేజ్ మెదక్, డిగ్రీ కాలేజ్ ఎల్లంకి కాలేజ్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన కాలేజీలను వాళ్ళ యొక్క యూనిట్లను తీసుకొని అతి పటిష్టంగా దాదాపు 600 మంది వాలంటీర్స్ని తీసుకొని ఈసారి మేము కొత్త పథకంతో 630 మందికి ఇంకా 630 మందిని జత చేసి 1200 మందితో మేము ఈ పటిష్టంగా బందోబస్తు చేస్తున్నాం. ప్రజలు మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. 3 రోజుల ఈ జాతర ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం. మైనంపల్లి రోహిత్ గారు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారు కూడా అమ్మవారికి దర్శించుకొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వము, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 2వ రోజు బళ్ళు తిరుగుట, 3వ రోజు రథోత్సవ కార్యక్రమము. ఈ జాతరకు ఇంచుమించుగా 10 లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ యొక్క జాతరను ఒక తెలంగాణ రాష్ట్రం కాకుండా అన్ని రాష్ట్రాలు వచ్చి దర్శించుకుంటారు. వచ్చేటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. జగదంబ విశ్వపాలిని మాతాకి జై.